రిలీజ్ అప్పుడు నేను నా కూతురుతో ఉండాలని, పిక్చర్ మాత్రం ఆ కథే చెప్పేసి ఫ్యామిలీతో ఉండాలిపోకూడదని నేను అక్కడ వెళ్ళాను. అప్పుడు నేను ఇక్కడ లేదు. మీరందరూ కలిసి ఈ పిక్చర్ని చాలా పెద్ద హిట్ చేశారు. ఒక మంచి పిక్చర్ని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్లారు. అందుకు థ్యాంక్స్ చెప్పాలికే ఈరోజు మేమంతా ఇక్కడ ఉన్నాము. చాలా థ్యాంక్స్. బిగ్ ప్రైడ్ ఫర్ అస్ టు బీ అ పార్ట్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్ ఆన్ దియర్ 50th ఇయర్. ఎన్నో డైరెక్టర్స్ పని చేశారు, కానీ నాకే అదృష్టం దొరికింది. సో నేను నాయుడు గారు పిక్చర్లో తమిళ్లో 3 పిక్చర్స్ రజనీకాంత్ వాళ్ళతో యాక్ట్ చేశాను. ఇప్పుడు నేను దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అ లేడీ on the 50th year of your production and entertainment. First ఈ picture producer and Mr. Kamal Haasan garu, as I told you, he only recommended Mr. Venkatesh. and he told me I have recommended him to do something different. I hope he accepts this movie. And we just showed this movie to him, immediately accepted, and we are very happy to be a part of this Suresh Productions. They are celebrating this 50 years, so I am happy to be a part of this production. Thank you, sir. చాలా సంతోషం. దృశ్యం పిక్చరు చాలా పెద్ద హిట్ అయింది. అది అందులో రెండోది 50th ఇయర్లో లేడీ డైరెక్టర్ శ్రీప్రియ డైరెక్ట్ చేసిన దృశ్యం ఇంత పెద్ద హిట్ కావటం చాలా సంతోషం. రెండోది శ్రీప్రియ మా బ్యానర్లో తమిళ్ పిక్చర్స్లో యాక్ట్ చేసింది, తెలుగులోనే చేయలేదు. పోతే నేను ఈ పిక్చరు ఫస్ట్ కాపీ రెడీ కాకముందే నేను మూవీ వాలాలో చూశాను. చూసి నేను వచ్చి సురేష్ బాబుకి వెంకటేష్కి ఇద్దరికి చెప్పాను. అప్పుడు శ్రీప్రియ లేదు, మద్రాసులో ఉంది, ఈ పిక్చర్ పెద్ద హిట్ అవుతుందిరా, చాలా బాగుంది అని చెప్పాను. అదేవిధంగా ఇవాళ రోజున ఈ పిక్చర్ సూపర్ హిట్ అయింది. ఇవాళ ఒక థియేటర్లో చూస్తే మినిమం 50 మంది 60 మంది లేడీస్, చక్కటి లేడీస్ సినిమా, మంచి లేడీస్ పిక్చర్ తీశారా అని ఒక మంచి పేరు వచ్చింది ప్రతి కుటుంబంలో కూడాను. రెండోది, ఇన్ని పిక్చర్లు తీసాము, కానీ ఎన్ని ఫోన్లు చేయటం, ఎవరెవరో ఫోన్లు చేస్తుంటారు. సార్ దృశ్యం చూసాం సార్, చాలా బాగుంది సార్, దృశ్యం చూసాం సార్, చాలా బాగుంది సార్. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, అబ్రాడ్ నుంచి కూడాను, డెన్మార్క్, ఇది చికాగో నుంచి, మన న్యూజెర్సీ నుంచి, ఇలా ఫోన్లు ఒకటే ఫోన్లు అన్నమాట. సో ఈ పిక్చర్కి చాలా చాలా ఇంకా బాగా భవిష్యత్తు ఉంది. ఈ పిక్చర్ పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటా ఉన్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఇట్స్ అ వెరీ నైస్ మూమెంట్. ఇట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. 50th ఇయర్లో ఒక ఫిలిం which got a lot of critical acclaim and has done financially well is the most satisfying thing for a producer. Excellent crew, we worked really hard, all the artists, technicians, individual, everybody played their parts brilliantly. Meena, Nadia, Ravi Kale, Samir, across Banerjee, everybody, Saptagiri, Esther, Krutika, all of them did very well. We were in hot time in Kerala, but we enjoyed working there. And all the technicians, Sri Priya, the cameraman, the editor, Marthan Venkatesh, Gopal, everybody was a very, very good team effort. And for Telugu cinema, in the short time lo, in the manchi film deetam has not happened in the recent past. And generally there's a lethargy in the industry. Without having that lethargy, we did a good film and I'm very, very satisfied. Well, Drishyam, Irozo, after 27 years in my film career, I proudly feel that I've attempted a wonderful film. అండ్ ప్రేక్షకులు దాన్ని చాలా బాగా ఆదరించి ఇంత పెద్ద సూపర్ హిట్ చేసినందుకు ముందు మనస్ఫూర్తిగా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దే ఆల్వేస్ ఎన్కరేజ్ మీ డూయింగ్ గుడ్ ఫిలిమ్స్. సో ఇలాంటి అటెంప్ట్ చేసినప్పుడు, ఇది హిట్ అయినప్పుడు నాకు చాలా కాన్ఫిడెంట్, దిల్ బి లాట్ ఆఫ్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ ఫర్ మీ టు అటెంప్ట్ బెటర్ ఫిల్మ్స్. ఈరోజు ఐడ్ లైక్ టు థ్యాంక్ my director Sri Priya. Right through the film she was wonderful. It was wonderful working with her. Thank you Sri Priya, thank you very much. And you
for giving such a wonderful film. Venkateswara garu, Gopalakrishnan garu, if I forget the names, please excuse me. And particularly thanks to all the media and press. All the picture choosy with pure heart, they expressed all their good feelings and all their good wishes. Thank you so much for encouraging such a wonderful film. And ఈ 50th year సురేష్ ప్రొడక్షన్స్లో ఇలాంటి మంచి చిత్రం రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ వాట్ ఎల్స్ కెన్ ఐ సే, ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్ టు బీ హియర్ టుడే విత్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఐఎమ్ నాట్ గోన్ ఆన్సర్ యువర్ క్వశ్చన్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత అద్భుతమైన క్యారెక్టర్ మళ్ళీ తెలుగులో చేయటానికి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు సురేష్ అండ్ డైరెక్టర్ గారు శ్రీప్రియ గారు, రాజ్ కుమార్ గారు, వెంకటేష్ గారు, అందరికీ అండ్ మోస్ట్ డెఫినెట్లీ రామానాయుడు గారు, అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బికాజ్ ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఫిల్మ్ ఫర్ మీ ఇన్ తెలుగు. అండ్ నాతో పనిచేసిన వాళ్ళందరూ చాలా ఎంతగా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని బాగా చేశారు. అండ్ దే ఎంకరేజ్డ్ మీ ఆల్సో ఇన్ అ లాట్ ఆఫ్ వేస్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ అలాగే టు ఆల్ ద మీడియా పీపుల్ who really encouraged us and ఇంత మంచి సినిమాని ఒక పాజిటివ్తో ఒక మంచి మనసుతో ఆడియన్స్కి అందతీసిన అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. First of all, I would like to thank my producers Suresh Garu, Rajkumar Garu, and my director Shri Priya ma'am for all her encouragement and support, and Ramanaidu Garu and Venki sir, Meena ma'am, everybody for giving me this wonderful opportunity and this perfect debut. Each and every one of them on set helped me a lot, and most of all, I would like to thank the audience, the media, all of you for accepting this film and all of our hard works and making it a dream come true for all of us. Thank you so much. Good evening, everybody. And I'm so happy today because my first film in Telugu has become a big hit. And thank you, Suresh uncle, Venkatesh uncle, Sri Priya ma'am, Meena aunty, everyone for supporting me in this film. And thank you all for giving me an opportunity in this film and for supporting me. Thanks a lot, and I'm so happy and so grateful to all of them. Thank you. Before I start, would love to wish Suresh Productions a very hearty congratulations in completing 50 years in cinema. It's a long run, so congratulations, Ramanaidu Garu, Suresh Babu, and we have Rajkumar Sethupathi, who has been an integral part in this film production as well. So congratulations on the first hit itself. It has been a wonderful experience, and I'm extremely thankful to director Sri Priya, and I have to specially mention the production executive team who actually approached me with this subject, Suresh Balaji and George Matthew. They were the ones who brought this thought of casting me in this film. So I don't know how much discussions you all must have had. Suresh Garu who insisted that Nadia acts in this role. Okay, thank you. I didn't know the behind the scenes, so thank you very much. I'm extremely grateful. I couldn't have gotten a better role. I think it's an actor's dream to play characters which have a lot of undertones and shades. It was a challenge, and I hope I have justified the character. Thank you to Sri Priya, who has been just a gem on the set. She's got a fabulous sense of humor, which kept us all going, even through all the serious scenes. She's a bully, but we handled her pretty well. And I didn't have many scenes with Venkatesh. We just had 1 or 2 scenes with him. He's a darling to work with. He's a gentleman. He is on time. He has tons of energy, keeps everyone on their toes. And of course, all the other crew team, whether it's Esther, Kritika, Meena, I haven't had really many scenes with them except for where I'm torturing them. ముందు రామానాయుడు గారికి స్వర్ణోత్సవ శుభాకాంక్షలు అండి. మీకు 50 సంవత్సరాలుగా ఒక బ్యానర్ని ఇంత అద్భుతంగా నిలబెట్టడం గొప్ప అయితే 50 సంవత్సరంలో
ఆ బ్యానర్కి ఒక అద్భుతమైన విజయాన్ని సంపాదించి పెట్టిన ఇద్దరు కొడుకుల్ని పక్కన తీసుకోబెట్టడం ఇంకా చాలా గొప్ప విషయం. నిర్మాతగా నటుడుగా ఇద్దరు కూడాను. నాయుడు గారిలో మేము గాడ్ ఫాదర్ని చూస్తాం. మేము వెంకటేష్ కలంపుత్రులు అండి. మా కలంపుత్రుడు అతను. ఎందుకంటే అతని మొదటి సినిమా మొట్టమొదటి మీ అబ్బాయిని హీరోని చేయొచ్చు కానీ నా నోటంటేనే వచ్చింది ఆయనకి. అప్పుడు హీరోలు 5-6 హీరోల కోసం ట్రై చేస్తున్నాడు ఆయన. ఏంటండి ఇంటూ అంత పిల్లని పెట్టుకుని మీరు హీరోల కోసం ఎదుగుతున్నారంటే రాసేయండి అంటే కలియుగ పాండవులు వచ్చిందండి. అట్లా అతను ఎంత వెంకటేష్ ఒక పాత్ర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాత్రలో ఎలా దూరిపోతాడో మాకు తెలుసు. నేను ఈ చిత్రాన్ని ఆ మూవీల మీద యావిడ్ దగ్గర చూసిన రోజున నా ట్విట్టర్లో ఒక మాట పెట్టాను, స్క్రీన్ ప్లే బలం తెలుసుకోవాలి అంటే దృశ్యం సినిమా చూడండి అని. నేను 2007 సంవత్సరం నుంచి తెలుగు యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ని, ఎక్కువ స్క్రీన్ ప్లే క్లాసులు అటెండ్ అవుతూ ఉంటా. మళ్ళీ సినిమా రిలీజ్ రోజున పొద్దున్నే పెట్టాను, స్క్రీన్ ప్లే ఒక సినిమాని విజయవంతం చేస్తుందని నిరూపించబడుతోంది ఈరోజే అని కూడా పెట్టానండి దృశ్యంతో. అంటే ఎంత గొప్ప స్క్రీన్ ప్లే మీరు దాన్ని వర్కౌట్ చేశారంటే. ఓకే, డైరెక్టర్గా మీరు కథకులు వారి దగ్గర ఉన్నటువంటిది. ఎందుకంటే ఆ నడకలో కొన్ని విషయాలండి. ఆ పాప ఈస్టర్ని నువ్వేం తిన్నావు అంటే బిర్యానీ అని ఇందాక అడిగింది ఆ అమ్మాయి. కాదే మీ నాన్న ఏదో ఫ్రైడ్ రైస్ అన్నాడు అన్నాక టక్కన ఒక షాట్ వేసి, అంటే అంతకుముందు ఇంటి దగ్గర బయలుదేరేప్పుడు వేయొచ్చండి ఆ షాట్ని, జాగ్రత్త నిన్ను నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి గల అంటే ఏం అడగబోతున్నారో తెలిసిపోతుంది సినిమాలో, చచ్చిపోతుంది సినిమా. అందుకని కరెక్ట్గా పిల్ల అసలు ఈస్తారా ఈ అమ్మాయి పేరు, నువ్వు అసలు విస్తరాకు పరిచయం విజయానికి అసలు ముందు. ఆ కళ్ళు చూస్తాంటే భయం, చెప్పేస్తుందేమోనని. కానీ అది కూడా హుకింగ్ ఆఫ్ ఎ ఫిలిం అంటారండి. ఫైనల్గా ఆమె చెప్పింది. సో హుకింగ్ ఆఫ్ ఎ ఫిలిం అంటారు దాన్ని. అలా అక్కడ కట్ చేసి వెంకటేష్తో మిమ్మల్ని ఇలా అంటారు అనే డైలాగ్ని ప్లేస్ చేయటం, అది స్క్రీన్ ప్లే గొప్పతనం. రెండు పెర్ఫార్మెన్స్లు, వెంకటేష్, మీనా, కృతిక, ఈశ్వర్ నిజంగా వాళ్ళు ఆర్టిస్టులా లేరు, ఓ ఫ్యామిలీ లాగానే ఉన్నారండి, ఫ్యామిలీ మెంబర్స్. నదియా గారు విలన్ లాగా కనపడదండి, ఎందుకంటే షీ ఈజ్ ఆల్సో ఏ సఫరర్ ఇన్ దిస్ ఫిలిం. షీ లాస్ట్ హర్ సన్. నిజం చెప్పిస్తానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మా పల్నాడు సింహంలో శారద గారి లాగా ఆవిడ మీద కోపం రాదు. ఎందుకంటే తను బాధపడతాను, తను ఏడుస్తాను, తన కొడుకు ఏమయ్యాడనేటువంటి బాధ. అంటే పాత్రల్ని, క్యారెక్టర్స్ని ట్రీట్ చేయడంలో కానీ, సీక్వెన్స్లు అల్లటంలో కానీ, ఆ ఎడిటింగ్ టేబుల్ మీద చేసిన మాయలు కానీ, ఇవన్నీ కూడా ఒక అద్భుతాన్ని సృష్టించి, నిజంగా ఒక కమర్షియల్ సినిమా ఇవాళ హిట్ అయి ఉంటే ఇంత ఆనందంగా ప్రజలకి ఇంత కృతజ్ఞతలు చెప్పక్కర్లేదండి. ఒక ట్రెండ్లోకి భూమి గుండ్రముగా నుండులాగా గొప్ప గొప్ప సినిమాలు తీసిన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రామానాయుడు గారు భాగస్వామి అప్పటి నుంచి. అటువంటి మనిషి ఇవాళ 50వ సంవత్సరంలో ఒక అద్భుతమైన సినిమాని కుమారుడి చేత రాజ్ కుమార్ గారు పార్ట్నర్గా నిర్మింపజేసి ఒక అద్భుతమైన చిత్ర విజయాన్ని అందుకున్నందుకు, ఆ అందుకోవటానికి కారకులైన ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కరించడానికే ఈ ప్రెస్ మీట్ అండి. और सबसे पहले मैं सुरेश प्रोडक्शन के 50वीं सालगिरह पे बहुत बहुत मुबारकबाद देता हूँ. और रही बात मुझे इस फिल्म में जो मौका मिला है, तो अगेन सुरेश सर, श्रीप्रिया जी, इनको मैं बहुत इनका शुक्रगुजार हूँ. और सबसे बड़ी बात कहनी ये है मुझे कि तेलुगु इंडस्ट्री, तेलुगु लोगों ने तेलुगु भाषा में इस फिल्म को एक्सेप्ट किया और इतनी अच्छी तरीके से एक्सेप्ट किया, इसके लिए मैं बहुत बहुत धन्यवाद देता हूँ. और ऐसे ही अच्छी फिल्मों को अगर ऐसा ही मौका मिलेगा तो तेलुगु में भी बहुत अच्छी फिल्में आ सकती हैं. और सारे मीडिया वालों को भी थैंक्स बोलता हूँ कि आप लोगों ने भी सपोर्ट किया इस अच्छी फिल्म को प्रमोट करने के लिए. थैंक्स. గొప్ప బ్యానర్లో యాక్ట్ చేయడం ఒక అదృష్టం. చాలా భయపడ్డానండి ద గ్రేట్ మ్యాన్ వెంకటేష్ గారి పక్కన యాక్ట్ చేయడం.
బట్ ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ఈ సినిమాలో నెగ్గుకొచ్చాను. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే సురేష్ సార్కి, రామానాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి. నేను యాక్ట్ చేస్తున్నప్పుడు మేడం ఇది ఓకేనా అని అడిగితే నీకు నచ్చిందని అడిగితే నాకు నచ్చి అది పెట్టుకుంటుంది, నేను పెట్టుకుంటే ఓకే అంట. సో అంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లేదా మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే అదేం లేదు, మేడం గారు నాకు నచ్చినట్లు యాక్ట్ చేయించుకున్నారు. థ్యాంక్ యూ మేడం.